నేను ఇప్పుడే చెప్పాను. నేను వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి 11 మందితో తిరిగి రాజ్యసభకు నన్ను కానీ ఇంకెవరిని కానీ పంపించలేరు. అది కూటమికి వెళుతుంది సీటు. ఈ విషయం నాకు తెలుసు. నేనేం తెలియకుండా రాజీనామా చేయలే. నేను అబద్ధం చెప్పను. దీనిలో బెనిఫిషియరీ ఎవరన్నానంటే కూటమే. అది వాళ్ళకే వదిలేస్తున్నాను. ఏం చేయాలి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, నా ఓన్లీ రిక్వెస్ట్ ఏందనంటే నాకన్నా ఇంకా కొంచెం విజ్ఞానవంతుడు, ఇంకా కెపాసిటీస్ ఎక్కువ ఉన్న అతన్ని కానీ తీసుకొస్తే అది ఏ పార్టీకి సంబంధించి అయినా అది రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడుతుందని మాత్రమే నేను చెప్పగలను. ఇది మీరు సాక్షిలో రాసింది 100% కరెక్ట్. దీనివల్ల లబ్ధి పొందేటటువంటిది కూటమి నుంచి నేను ఏదన్నా డబ్బులు తీసుకున్నానని మీరు భావిస్తున్నారా? చెప్పండి. అదైనా కూడా నేను ఒకటే చెప్పాను నా ట్వీట్లో, జగన్ గారు నా శ్రేయోభిలాషి. ఆ కుటుంబంతో నాకు 4 దశాబ్దాల సంబంధం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నేను వ్యతిరేకించా. కుటుంబ పరంగా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు, వ్యక్తిగత విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల స్నేహం ఉంది. ఈ రోజు కాదు, చెన్నై రోజుల నుంచి ఉంది. ఇక ప్రత్యర్థి అంటున్నారు. దేంట్లో ప్రత్యర్థి? వీళ్ళందరూ కూడా నేను ప్రత్యర్థులుగా భావించట్లే. నాకు ఒక క్లారిటీ ఉంది. దేంట్లో నేను రాజకీయాల్లో ఎలా విభేదించాను, రాజకీయాలు మాత్రమే నేను విభేదించాను, వ్యక్తిగతంగా ఎక్కడ లేదు. ఇప్పుడు కృష్ణ అంటే ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాడు కాబట్టి ఆంధ్రజ్యోతి నాకు వ్యతిరేకంగా అబద్ధాలు రాస్తుంది కాబట్టి నేను, కానీ కృష్ణ పట్ల నాకేం వ్యక్తిగతంగా ఏం ఉండదే. ప్రొఫెషనే, వ్యక్తిగతం. 9 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, సంతృప్తిగా ఉందా మీ రాజకీయం చేసి? ఇప్పుడు ఏం బాధ లేదా ఈ రాజకీయాలు తప్ప? ఇప్పుడు నేను మీ ముందేదన్నా కళ్ళనీళ్ళు పెట్టుకున్నానా? నేను రాజీనామా సమర్పించి బయట వచ్చాను. మీతో సంతోషంగా నేను ఈ క్షణాలు గడుపుతా ఉన్నా. నాకు బాధ అనేటటువంటిది ఏ మనిషికైనా ఉంటుంది. నేను అబద్ధం చెప్పను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా. మనసులో ఎక్కడో కొంత బాధ అయితే ఉంటుంది. కానీ ఆ బాధ అన్నటువంటి దానికన్నా నేను న్యాయం చేయలేకపోతున్నానే అన్నటువంటిదే ఎక్కువ బాధను కలిగిస్తుంది. కాబట్టి న్యాయం చేసేటటువంటి మరొక వ్యక్తికి ఈ పదవి దక్కాలని నేను కోరుకుంటాను. అది ఎవరైనా బాగా మిస్ అయిపోతుంటారు సార్. మీరు ఛాలెంజ్లు చేయటం, తర్వాత మేము ప్రచారం చేయటం, ఇవన్నీ నేను ఛాలెంజ్ చేసినంతా కూడా నేను చేసి చూపిస్తాను. ముఖ్యంగా మీ మీద డిఫమేషన్ కేసు అయితే వదలను. ఎందుకనంటే నేను ఉమనైజర్ కాదు. ఎవరు ఉమనైజర్ అనేటటువంటిది మీకు తెలుసు. దాని విషయంలో మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు. ఇంకా చాలా ఉన్నాయి. కేవీ రావు విషయం నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పాను. కేవీ రావు మీద డిఫమేషన్ వేస్తాను అని. ఈ రోజు చెప్తా ఉన్నా కేవీ రావు మీద డిఫమేషన్ వేస్తాను అని. కేసులు కొనసాగుతాయిలేండి, మీకు ఉంటాయి, వాళ్ళకి ఉంటాయి. కొనసాగితే నేనేం భయపడేవాడిని కాదు కదా. సంవత్సరం రోజులు జైల్లో ఉండొచ్చి నేను 9 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాను. 22-23 కేసులున్నాయి. భయం అనేటటువంటిది ఈ ఒంట్లో లేదు.